కేశం ద్వారా అందుకోసం సహకరిస్తున్న ఇలాంటి మిత్రులందరికీ శతకోటి ప్రణామాలు. దాతలందరికీ కూడా కోటాను కోట్ల ప్రణామాలు. మాకు అవకాశాన్ని ఇక్కడ వివరించుకునే అవకాశాన్ని మహాత్రస్ని మరింతగా పరిచయం చేసుకునే అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినందుకు, అలాగే మా ట్రస్ట్ సభ్యులు నాయకయ్య గారు ఒకసారి అందరికీ ధన్యవాదాలు. పిరమిడ్స్ మనకి కొత్త కాదు. పిరమిడ్ ఆల్రెడీ మనం ఒకప్పుడు వాటిలోనే చేయించాం. ఎప్పుడంటే 30 సంవత్సరాల క్రితము పల్లెటూరులో పూడి గుడిసెలన్నీ పిరమిడ్లే. పూడి గుడిసెలన్నీ పిరమిడ్లే. ఈ భూమండలానికి ఆ పూడి గుడిసెలు ఎప్పుడైతే తీసేసారో అప్పుడే రోగాలు వచ్చాయి. అవి ఉన్నప్పుడు ఎవరికి రోగాలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం. వాటిని తీసేసి స్వామి వేసిన దగ్గర నుంచి మనకి డాక్టర్ అవసరం వచ్చింది. అంతకుముందు డాక్టర్ లేదు, ఆయుర్వేదమే. ఏదైనా జరుగుతాయితే ఏదో ఆకు కాలు పెట్టేసుకున్నాడు, తగ్గిపోయేది. అందరూ ఎంతో ప్రేమగా ఉండేవారు, నీటిలో ఆలోచనలే లేవు. మొత్తం చాలా మంది ఎంతో ఆనందంగా ఉండేవారు. కానీ ఈ పిరమిడ్ ఈ పూడి గుడిసెని తీసేయడం వల్ల సరికాని ఆలోచనలో ఇప్పుడు అనారోగ్యం పోవాలనుకోండి.